అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోడి పందాలు కూటమిలో చిచ్చురేపై కోడి పందాల బరులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇప్పించాలంటూ రాజోలు టీడీపీ జనసేన నేతలు ఎమ్మెల్యే వరప్రసాద్పై ఒత్తిడి తీసుకొచ్చారు. మిమ్మల్ని నమ్ముకొని వస్తే పర్మిషన్ ఇప్పించరా అంటూ మండిపడ్డారు నేతలు. నమ్మించి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేను చెప్పాను, రామారావుకి చెప్పాను, వీరికి చెప్పాను, ఆయన చేసుకోండి జాగ్రత్తగా. అతను సక్సెస్ అయ్యాడు. ఇక్కడ వీళ్ళకి సాయోజ్యం లేదు. దానికి నేనేం చేయమంటావు? ఇప్పుడు అంటే సార్, ఇప్పుడు ఆయన వేసుకోమంటున్నారు, మీరు మమ్మల్ని వేసుకోమంటున్నారు రామరాని. మరి మాది ఆశ కదా మొత్తం, మేమేమి డిస్పెన్స్ చేయలేదు కదా సార్, ఇబ్బంది పెట్టలేదు కదా సార్. లేదండి, ఇప్పుడు పరిస్థితుల్లో లేదు. సరే సార్, అయితే మీరు అనవసరంగా అవసరం లేదా? సరే, ఇప్పుడు అల్లరి చేయకండి. నేనైతే ఇక్కడ చచ్చిపోతాను. ఇప్పుడు నాకు చంపాను, నన్ను చంపని చెప్పించుకుంటే నేను తప్పు చేయలేదన్నా. నన్ను చెప్పుకోనివ్వండి, నన్ను చెప్పుకోనివ్వండి. నేను వెంకటపతిరాజు చేశాను. నేను చేయలేదు, ఆ తప్పు చేయలేదు, ఆ తప్పు చేయలేదు అన్న. బురద కొట్టారు. నన్ను పిలిచెట్టు గుజ్జుగారు రెండు ఆడుకోండి, లేకపోతే రెండు నడుస్తాయి. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. హరీష్, ఇప్పుడు ఈ కోడి పందాలు కూటమి నేతల్లో చిచ్చురేపినట్టు తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి వీడియో బయటకు వచ్చింది. పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, ఈసారి సంక్రాంతి పండుగకు సంబంధించి కోడి పందాల వ్యవహారం అటు ఓన్లీ రాజోలు నియోజకవర్గమే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే చాలా విచ్చలవిడిగా జరిగినట్టు చెప్పుకోవచ్చు. అడ్డు అప్పు లేకుండా జరిగాయి. కనీసం నిరభ్యంతరంగా పోలీసులు కానీ ఇతర అధికారులు కానీ కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. సాధారణంగా ఆఖరి నిమిషంలో అనుమతి వచ్చినా రాకపోయినా కోడి పందాలు నిర్విఘ్నంగా జరగడం అయితే ఇక్కడ ఆనవాయితీకి వస్తుంది. కానీ ఈసారి రెట్టింపు స్థాయిలో జరిగాయని చెప్పొచ్చు. ఎక్కడ కనీసం కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో కోడి పందాలు నిర్వహించుకుంటాము, తమకెందుకు పర్మిషన్ ఎవరు అని రాజోల్ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ ని స్థానికంగా ఉండే టీడీపీ జనసేన నాయకులు, ఇది రాజోలు మండలానికి సంబంధించిన వ్యవహారం, అక్కడ స్థానిక నేతలు నిలదీశారు. ఇదంతా భోగి ముందు రోజు జరిగిన వ్యవహారం. ఆ రోజు తాము ఖచ్చితంగా బొర్రలు నిర్వహించుకుంటాము, ఒక చోట ఇచ్చారు, రెండో చోట కనీసం మాకెందుకు నిర్వహించుకోవడానికి అవకాశం ఎవరు అని చెప్పి నిలదీశారు. అసలు దీని మీద స్థానిక ఎమ్మెల్యే మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేశారు. అసలు గట్టిగా నిలదీసే పరిస్థితి. అప్పటికే చాలా పనులు ఏదో రకంగా ఎవరికి తెలియకుండా గుట్టుగా నిర్వహించుకోవాలని కూడా ఎమ్మెల్యే సర్దుబాటు ధోరణిలో వ్యవహరిస్తూ చెప్పే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయినా సరే ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టకుండా తమకు అవకాశం ఇవ్వరా అంటూ ఎమ్మెల్యే మీద తిరిగి మండిపడిన పరిస్థితి. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీలో మరో నాయకుడు వెంకటపతిరాజు, ఎవరైతే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయనకు పోటీగా ఉన్న మరో నాయకుడు వైరల్ చేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి. దాంతో వ్యవహారం అయితే బయటకు వచ్చింది. అంటే ఖచ్చితంగా అధికార పార్టీ నాయకులు, కూటమి నాయకులు ఎవరన్నా ఎవరైతే ఉన్నారో వారి అనుమతితో, వారి పరిచయంలోనే మొత్తం రాజోల్ నియోజకవర్గంలోనే కాదు తూర్పుగోదావరి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ కోడి పందాలు, దాని మాటను గుండాట్లు, పేకాట, ఇతర భేదం పూర్తి స్థాయిలో జరిగినట్టయితే స్పష్టమైపోతుంది. వాళ్ళ అనుమతి కావాలని అడిగారు, అనుమతి ఇవ్వకపోయినా సరే వాటిని యథేచ్ఛగా నిర్వహించుకున్నారు. కొన్ని వందల మరలు కేవలం రాజోల్ నియోజకవర్గంలోనే జరుగుతున్నాయంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కార్తీక్, హరీష్, మీరు నిన్న చెప్పేస్తారు కుదరదు, అక్కడ వద్దు నేమను నమ్మించే మోసం చేశారు. కేవలం పిలిచేటి బుజ్జి